నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామంలో స్థానిక పిఎస్సిఎస్ సొసైటీ ఆవరణలో కీర్తిశేషులు మధ్యల దశరథం కుమార్లైన ప్రవీణ్, నవీన్లు ముందుకు రాగా ప్రారంభించిన ఆర్పీఎల్ సీజనల్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో 12 టీములు పాల్గొనగా 5 రోజుల పాటు మ్యాచులు నిర్వహించడం జరిగింది. చివరి రోజున 5వ రోజు విజేతలుగా విన్నర్ విజేత, రంగంపేట మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ కుమారుడు వెంకట్రాజ్ జట్టు విజయం సాధించగా, రన్నర్ విజేతగా ఉష్కే రాజు టీం గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా బహుమతులు అందచేయడానికి మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, మండల పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బండి సుజాతని మాజీ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, అప్పుడు స్టేడియానికి కేటాయించిన స్థలం ఉందా అని ఆయన మరోసారి స్థలాన్ని గుర్తు చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా స్పందించిన బండి సుజాత రమేష్, స్థలం ఉన్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎల్గారి శ్రీనివాస్ రెడ్డి, తుక్కాపూర్ మాజీ సర్పంచ్ మాధవి శ్రీశైలం, వంజరి మల్లేశం, మండల కాంగ్రెస్ పార్టీ ఉదయభాగం అధ్యక్షులు అల్లిచందు, రంగంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొండకృష్ణ, సీనియర్ నాయకులు కొడకంటి వెంకట్ గౌడ్, నాయకులు కొమ్ముల రవీందర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ దుర్గేష్ గౌడ్, కొమ్ముల సాయగౌడ్, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కంచర్ల మల్లమ్మ నాగరాజు, మద్దెల శేఖర్, మద్దెల శివకుమార్, మద్దెల నవీన్ కుమార్, బోయిని లలిత తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆయా గ్రామాల క్రీడాకారులకు, నాయకులకు, కార్యకర్తలకు వంజరి నరసింగారావు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీఐ 9 న్యూస్ మెదక్ బ్యూరో రిపోర్టర్ బుచ్చన్న. రాజిరెడ్డి గారు కానీ, మేము కానీ, అంజనేయులు కానీ, సుహాసిని రెడ్డి కానీ ప్రతి ఒక్కరిని కూడా కలిసి మరి పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి అందరం కలిసి ప్రయత్నం చేసి తప్పకుండా సాధిస్తామనేది కూడా మీ అందరికి మనం చేస్తున్నాం. ఇప్పుడు ల్యాండ్ కూడా చూసినాం కదా ఇక్కడ. మరి ఇవాళ చాలా సంతోషం. క్రీడలలో ఓటములు గెలుపులు ఉంటాయి. ఇవాళ ఓటమే రేపటి గెలుపు నాంది. ఇవాళ గెలిచిన వాళ్ళు కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా మన రంగంపేట గ్రామం నుంచి మెదక్ జిల్లాలనే కానీ, నర్సాపూర్ తాలూకానే కానీ, రాష్ట్ర స్థాయిలో కూడా మీరు అందరు ఎదగాలనేది కూడా మీ అందరు నేను మనవి చేస్తున్నా. మరి చాలా గ్రామాలలో ఇంత ఉత్తేజంతో ఆడర్ మరి ఇక్కడ చాలా శ్రద్ధ తీసుకొని మరి ఇక్కడ చాలా మంది గ్రామ ప్రముఖులందరూ కూడా సహకారంతో ఇలా మీరందరూ కూడా ఉత్సాహంతో చాలా యూత్ కూడా ఉన్నది ఇక్కడ. మరి మీరందరూ కూడా గెలిచిన వారికి కూడా అభినందనలు తెలుపుతున్నా, ఓడిపోయిన వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఓటమే రేపు గెలుపుకు పునాది రాయి అటువంటిది. మరి దయచేసి మీరు అందరు కూడా మరి రంగంపేట గ్రామాన్ని సాధ్యమైనంత వరకు నేను 10 సంవత్సరాలలో మరి నాతోటి అయినంత వరకు చాలా వరకు కూడా అభివృద్ధి కొరకు చాలా వరకు కూడా తోడ్పడడం అనేది కూడా నేను మనం చేస్తున్నా. చాలా సంతోషం. ఇంకెన్నో కార్యక్రమాలు జరిగేది ఉండే మరి ఇంకా జరిగేది ఉంటుంది, ఎప్పటికి కూడా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వం ద్వారా మరి చాలా వరకు కూడా పనులు చేసినందుకు మేము ముందుకుంటామనేది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. చాలా సంతోషం. మరి ఇవాళ మరి నేను రాత్రి నాకు మరి చెప్పగానే మరి ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని యాత్రలకు పోవడం జరిగింది. మరి రెస్ట్ పీరియడ్ మరి మరి నేను 10 సంవత్సరాలు 6 నిమిషాలు మరి ఎమ్మెల్యేగా ఇక్కడ మరి కష్టపడి పనిచేసినాం. మరి ఇప్పుడు కూడా మరి ఏదన్నా పిలిచినప్పుడు తప్పకుండా రంగంపేటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవాళ రావడం జరిగింది. చాలా సంతోషం. ఏ కార్యక్రమాలు ఉన్నా రంగంపేట గ్రామాన్ని కానీ, ఏరియా ప్రాంతాన్ని కానీ, మన కొల్చారం మండలం కానీ అభివృద్ధి చేసినందుకు మన శాయశక్తులు మేము ప్రయత్నం చేస్తాం. క్రీడాకారుల గురించి కూడా మరి స్టేడియం కూడా ఇక్కడ చేయాలనేది కూడా ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వంలో కూడా అది సాధించి 1 సంవత్సరం తర్వాత, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మరి ఇంతంత మాత్రాన్ని ఉన్నాయి, చాలా కష్టంలో ఉన్నది కనుక మరి వచ్చే సంవత్సరం తప్పకుండా మరి అది శాంక్షన్ చేపియాలని కూడా మేమందరం భావించి అందరం ఐకమత్యంగా ఉండి మరి తప్పకుండా ఇక్కడ స్టేడియాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా మేము ప్రయత్నం చేస్తామనేది కూడా మీకు మనవి చేస్తున్నా. మరి ఇక్కడ సహకరించిన వాళ్ళందరికీ భోజన సదుపాయం కానీ, ఈ ప్రైజ్లనే కానీ ఆవు రాజిరెడ్డి గారు కూడా మరి వాళ్ళు విన్నర్స్కు వాళ్ళకు ప్రకటించినట్టు వారికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్తూ చాలా సంతోషం. ఇవాళ మీరు అందరూ కూడా మరి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్తూ సెలవు.